ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు గుడివాడ ఏఐఎస్ఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని చెప్పి ఈరోజు విద్యార్థులతో కలిపి ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు అదే పద్ధతిలో పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఆడపిల్లలకి రక్షణ కల్పించాల్సినటువంటి చట్టాలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. నిర్దేశ లేనటువంటి చట్టాలు పేరుకే ఒక చట్టం ఉంది కానీ ఈరోజు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. కాబట్టి వెంటనే మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను ఎవరైతే అత్యాచారాలు వాళ్ళపైన పాల్పడతారో వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున ఈరోజు విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి బాలికలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలని వేగవంతం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉపయోగించి వెంటనే అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి గట్టిగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. రక్షణ కల్పించండి, దయచేసి స్త్రీలకి రక్షణ కల్పించండి. ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీల మీద ఎంత అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం అనేది తీసుకోవడం లేదు. స్త్రీలకు చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లలకు ముసలి కూడా వదిలిపెట్టడం లేదు. స్త్రీలకి దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్కడ చూసినా స్త్రీలకి రెస్పెక్ట్ ఇచ్చి మీ ధైర్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక బిడ్డను మీరైతే తల్లిదండ్రులను ఎలా అయితే పెంచుతున్నారో తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా అలాగే దయచేసి అలాగే పెంచండి. రోడ్డు మీద వదిలేసేసి తల్లిదండ్రులు వదిలేసేసి పిల్లల్ని వదిలేసేసి ఎక్కడ పడితే అక్కడ పట్టించుకోకుండా వదిలేస్తే పిల్లలు మీలాగే తల్లిదండ్రులు బట్టే పిల్లలు వస్తారంటారు. దయచేసి స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు, పోలీసులు అవసరం చేసుకుంటున్నారు. అయినా ఏం జరగట్లేదు, ఏమీ న్యాయం జరగట్లేదు. స్త్రీలకి ఇప్పటి వరకు ఏ సంవత్సరం జరగట్లేదు. సంవత్సరం గాంధీ తాత దగ్గర నుంచి మొత్తం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి.